ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై 12న జరగనుంది. అయితే చిన్న కొడుకు మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో గత 4 నెలల నుంచి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు ముఖేష్, నీతా అంబానీలు. సోషల్ మీడియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ఈ పెళ్లి గురించి తెగ మాట్లాడుకుంటుంది. వెడ్డింగ్ కార్డ్స్ నుంచి వారు ధరించే దుస్తులు, అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ఇక ఇప్పుడు అంబానీల వివాహ విందు భోజనాల గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి పెళ్లిలో ఎన్ని రకాల వంటకాలను అతిథులకు వడ్డిస్తున్నారో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. పెళ్లి ఫుడ్ మెనూ వేరే లెవెల్లో ఉంది. మరి ఆ లిస్ట్ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. అనంత్ రాధికాల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు అంబానీల ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అంబానీ ఇంట్లో పెళ్లి భోజనాల గురించి తెగ చర్చించుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకకే 2500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. అప్పుడే ఇన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే పెళ్లికి ఇంకెన్ని రకాల వంటలు ఉంటాయన్న ఆసక్తి పెరుగుతుంది. జూలై 12న జరగబోయే పెళ్లి భోజనాలకు సంబంధించిన మొత్తం మెనూ తెలియదు, కానీ కొంత మాత్రం బయటికి లీక్ అయింది. ఈ వివాహ విందులో వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆ చాట్ బండార్ యజమానే స్వయంగా చీఫ్ గెస్టులకు వడ్డించనున్నారట. టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, దహీపూరి, బనారస్ చాట్, కుల్ఫీ, ఫలూదా ఇలా రకరకాల నోరూరించే ఆహార పదార్థాలను అతిథుల కోసం తయారు చేస్తున్నారట. ఈ మధ్యనే తన కొడుకు పెళ్లి పత్రిక తీసుకొని నీతా అంబానీ కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి వారణాసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రూట్లోనే ఉన్న కాశీ చాట్ బండార్ స్టాల్కు వెళ్లి అక్కడ ఆహార పదార్థాలను టేస్ట్ చేశారు. ఆ చాట్ బండార్ను నీతా అంబానీ విజిట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అపర కోటేశ్వరాలు అయ్యిండి కూడా నార్మల్ పర్సన్లా రోడ్డు పక్కన ఉన్న చాట్ స్టాల్కు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ను కడుపు నిండా లాగించేశారు. వాటి టేస్ట్ నచ్చడంతో ఆ స్టాల్ యజమాని కేసరితో మాట్లాడి తన కుమారుడి పెళ్లిలో ఈ వంటకాలు పెట్టాలని నీతా డిసైడ్ అయ్యారట. దీనికి స్టాల్ ఓనర్ కేసరి కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా 35 మంది చెఫ్ల ఆధ్వర్యంలో ఒక్కో టీం నుంచి అదిరిపోయే వెరైటీ విందు భోజనాలు వడ్డించనున్నారట. ఏషియన్, థాయ్, పార్సీ, మెక్సికన్, జపనీస్ ఇలా రకరకాల కాంటినెంటల్ డిష్లతో పాటు ఇండియన్ వంటకాలు అతిథులకు వడ్డించే మెనూలో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా 3 పూటల నోరూరించే వంటకాలు రెడీ చేస్తారట. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. జూలై 12న ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహతో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్ జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్తో ముగుస్తాయి.